అతడికి నడవడానికి కాలు లేవు. కాని తన గ్రామ విద్యార్థుల భవిష్యత్ అంధకారం కాకూడదనే తపన ఉంది. ఆ తపనే అతడిని చేతులపై కిలోమీటర్ల దూరంలో ఉన్న వరంగల్ కలెక్టరేట్కు వచ్చేలా చేసింది. 40 ఏళ్ల చరిత్ర ఉన్న పాఠశాల ఇటీవల మూతపడడంతో బడిని బతికించండి అంటూ సోమవారం జరిగిన గ్రీవెన్స్లో వేడుకున్నాడు. అతడి తపన చూసిన జిల్లా అధికారులు వినతిపత్రం తీసుకుని సదరు వ్యక్తిని అభినందించారు. వరంగల్ రాయపర్తి మండల పరిధిలోని ఆరేగూడెం గ్రామానికి చెందిన గుమ్మదిరాజుల వెంకటేశ్వర్లు అనే దివ్యాంగుడు సోమవారం వరంగల్ కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చాడు. నడవలేని స్థితిలో ఉన్న ఆయన చేతుల సహాయంతోనే కలెక్టరేట్కు వచ్చి తన గ్రామంలో మూతపడిన ప్రభుత్వ పాఠశాలను పునః ప్రారంభించాలంటూ కలెక్టర్కు వినతిపత్రమిలా ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పించిందని, వేల మంది విద్యార్థులను ప్రయోజకులుగా మార్చిన ఆ సరస్వతి నిలయం నేడు మూతపడటం అత్యంత బాధాకరమన్నారు. బడికి పక్కా భవనం ఉన్నప్పటికీ విద్యాశాఖ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. గ్రామంలో బడిబాట కార్యక్రమాలు కూడా చేపట్టడం లేదని తెలిపారు. పాఠశాల మూతపడడంతో గ్రామానికి చెందిన సుమారు 25 మంది చిన్నారి విద్యార్థులు చదువు కోసం ప్రతిరోజు ఆటోల్లో ప్రక్క గ్రామాల్లోకి వెళ్లాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఆ కుటుంబాలకు ఆర్థికంగా భారం కావడమే కాకుండా పిల్లల భద్రత కూడా ఆందోళనకరంగా మారిందని తెలిపారు. కన్న తల్లి లాంటి బడిని కాపాడుకోవడానికి, పిల్లల చదువుల కోసం ఒక దివ్యాంగుడు కాళ్ళు లేకపోయినా చేతులపై నడుస్తూ వచ్చి వేడుకుంటున్న తీరు అక్కడి వారిని ఎంతగానో చలింపజేసింది. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే తమ గ్రామంలోని పాఠశాలను పునఃప్రారంభించి పేద పిల్లల భవిష్యత్తును కాపాడాలని వెంకటేశ్వర్లు చేతులు జోడించి వేడుకున్న తీరు అత్యంత దయనీయంగా అనిపించిందని స్థానికులు అన్నారు.